హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు అందరూ శ్రద్ధగా ఈ వాక్యాన్ని విందాం. వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఏ మాట కూడా వ్యర్థంగా పోక అందరూ కూడా శ్రద్ధగా వినాలని, మీ అందరికీ కూడా దేవుడి పిల్లలైనటువంటి ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా శ్రద్ధగా విని ఇక నా వైపు మీ ఆత్మదీపాలు వెలగనియండి. దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యము. నేను చదివి సహాయం చేయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. దుఃఖమును పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 కారణాలు చూపిస్తూ ఉన్నాడు. మారు మనస్సు, పశ్చాత్తాపము, ఇవన్నీ కూడా ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలగచేస్తుంది అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ మనం విన్నటువంటి వాక్యమే ఇది. ఎంతో మంది దైవజనులైనటువంటి వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మనం విన్నటువంటి మాటలు ఇవి. ఎంతోమంది దైవ వాక్యం ప్రకటిస్తున్నటువంటి ప్రసంగాలలో మనం ఎక్కువసార్లు వినేటటువంటి మాట మారు మనస్సు. ఇంకా అనేక మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ముగింపులు కూడా మారు మనస్సు అనేటటువంటి మాటలను మనం వింటూ వచ్చాము. మారు మనస్సు, ఇది క్రొత్త నిబంధనలు ఎవరు మారు మనస్సుని గురించి ఈ మాట మొట్టమొదటిసారిగా చెప్పారు అంటే ఇది యోహాను గారు చెప్పారు. ఈ మాట మొదటిసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యంలో ఉంటుంది. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ కూడా మారు మనస్సు పొందండి అనేటటువంటి మాటను యోహాను గారు మొట్టమొదటిసారిగా ప్రకటించారు. ఆ తర్వాత ఎవరు ప్రకటించారు తెలుసా మీకు? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించారు. అదే మత్తయి సువార్త